బేబీ నీకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇప్పిస్తాను నేను. ప్లీజ్ బేబీ. బేబీ ఎందుకు అట్లా చేస్తున్నావు? బేబీ ఐ లవ్ యూ బేబీ. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. ఈరోజు ఒక 4 అమ్మాయిల పైన గోల్డ్ డిగ్గర్ ప్రాంక్ చేసాం. 2 ఫెయిల్ అయ్యాయి, 2 ఎక్స్ట్రీమ్ వచ్చాయి. ఆ ఎక్స్ట్రీమ్ వచ్చిన ఆ 2 మీకోసం తీసుకొచ్చాము. అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అంటుంటూ పటాపట కొట్టేసేయండి. Tag your thoughts. హలో బేబీ, ఏంటి బేబీ మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు ఏంటి నువ్వు? నేను ఎంత స్ట్రెస్ అవుతుందో సార్. కాదు బేబీ, నేను చెప్పేది అర్థం చేసుకోరా బేబీ. బేబీ నేను పిచ్చోళ్ళ కనపడుతున్నా బేబీ. ఏమైంది బేబీ అసలు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు చెప్పు నాతో? బేబీ ప్లీజ్ బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ నా. నువ్వు లేకుండా పిచ్చోని అవుతా బేబీ. ఇట్లా లిటరల్లీ చెప్తున్నా, ఐ టోల్డ్ యూ. నీకోసం అనగా బేబీ నేను ఇవాళ ఐఫోన్ కూడా తెచ్చి. హలో బేబీ, ఏమైంది బేబీ? అరే ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పినా బేబీ నీకు? బేబీ నువ్వు అంటే నాకు ఇష్టం బేబీ. ఐ లైక్ యూ బేబీ. ఐ లవ్ యూ బేబీ. బేబీ నీకోసం ఐఫోన్ తెచ్చిన బేబీ నేను. బేబీ నీకు ఐఫోన్ కూడా తెచ్చిన బేబీ. ఎందుకు రావట్లేదు చెప్పు నువ్వు బయటికి? అవును వస్తే మీ బావ వస్తాయండి, నేను కాదా మీ బావను? నేను కాదా మీ బావను? బేబీ వై ఆర్ యాంగ్రీ సంబర్ కట్టింగ్ ఎనీబడి? ఐ డోంట్ లైక్ దిస్. నాకు నువ్వు కావాలి అంతే. 100 కాదు 150 సార్ నువ్వు కావాలి. 100% చెప్తా. ఐ టోల్ యూ కంపల్సరీ నువ్వు కావాలి. నాకు నువ్వంటే ప్రాణం పిచ్చి, ఇంకేమన్నా కాదు సార్. తెలుగులో 56 అక్షరాలు ఒట్టే చెప్తాను, నువ్వు అంటే నాకు ఇష్టం. ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఒట్టే చెప్తాను, నువ్వు అంటే నాకు ఇష్టం. ఎన్ని భాషల్లో ఎన్ని అక్షరాలు ఉన్నా సరే ఆ అక్షరాలు ఒట్టే చెప్తున్నావు, నువ్వు అంటే నాకు ఇష్టం, పిచ్చి, ప్రాణం, ప్రేమ అన్ని. ఇష్కు యాష్క్ అన్ని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బేబీ ప్లీజ్ బేబీ, నేను కొట్టుకోవాలి బ్రో. ఎందుకు బేబీ ఎట్లా చేస్తున్నావు? బేబీ నువ్వు అంటే నాకు పిచ్చి బేబీ. నువ్వు అంటే ప్రాణం బేబీ. ప్లీజ్ బేబీ అండర్స్టాండ్ చేసుకుని నువ్వు రా బేబీ. నీకోసం ఐఫోన్ తెచ్చినా. అరే ఐఫోన్ తెచ్చినా 50,000 పెట్టి ఐఫోన్ తెచ్చిన నేను. ఎందుకు? నీకోసమే కదా. ఐ లవ్ విత్ హిమ్ జస్ట్ ఫర్ యూ ఓన్లీ. బేబీ గప్చుప్ పియ్యాలి అని చెప్పేసి ఎంత గలీజ్ చేస్తున్నావు. డైలీ తినిపిస్తా అంటున్నా. ప్రామిస్ చెప్తున్నా, నీకు డైలీ తినిపిస్తా. నువ్వు నన్ను నమ్ము, ట్రస్ట్ మీ. డైలీ గప్చుప్ తినిపిస్తా ప్లీజ్. ప్లీజ్ బేబీ నన్ను ఇజ్జేయకు బేబీ, హట్ చేయకు నువ్వు. బేబీ ప్లీజ్ బేబీ నీకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇప్పిస్తాను నేను. ప్లీజ్ బేబీ ఐ లవ్ యూ బేబీ. నువ్వు ఇంత చెప్పిన అర్థం కాకపోతే ఇంకేం చేయలేను నేను. కాస్ట్ ఎంత తెలుసా నీకు? 50,000. బేబీ ఎందుకు అట్లా చేస్తున్నావు? బేబీ ఐ లవ్ యూ బేబీ. సీరియస్లీ ఐ లవ్ యూ. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. 50,000 తెలియదన్నా, ఫోన్ అక్కడ మర్చిపోయి ఇందాక నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు కదా. ఏ ఫ్రస్ట్రేషన్? నువ్వు తీసుకోవచ్చు ఈ ఫోన్. వద్దన్నా, నాకు ఎవరికో మీ రిలేషన్కి తెచ్చావు కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కోసం తెచ్చావు నువ్వు. వద్దన్నా, నాకు ఎవరికో మీ రిలేషన్కి తెచ్చావు కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కోసం తెచ్చావు నువ్వు. ఏదైనా ఒకవేళ కావాలను అంటే ఇట్లా నేను మర్చిపోయాను, నువ్వు తీసుకోవచ్చు అంటున్నాను. వద్దన్నా, ఎవరితో సొమ్ము నాకెందుకన్నా చెప్పు. అవసరం లేదు నాకు. యూఆర్ సో గ్రేట్, హ్యాండ్స్ అప్ టు యూ. ఎందుకంటే ఇవాళ రేపు 10 రూపాయల నోట్ పడితే దాంట్లో పియ్యిలో 10 రూపాయలు పడితే
చేయితో కాలుతో చేయితో తీసుకుంటారు అర్థమవుతుందా? అట్లాంటి రోజులు ఈ రోజుల్లో మీరు కూడా అసలు హన్సప్. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం 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 ఫింగర్ బస్ ఇక్కడ మీరు చేసే పని ఇది? ఆ? ఏం చేసి కనిపించలేదు ఈ బ్యాగ్ నుండి అట్లాంటి పనులు చేస్తారు మీరు? ఆ? అంత మరీ డ్రామాటిక్ అడగకు, అర్థమవుతుంది నువ్వు ఏం చేసినావో ఏం చేసినావు. అంత మరీ డ్రామాటిక్ అడగకు, అర్థమవుతుంది నువ్వు ఏం చేసినావో ఏం చేసినావు. నువ్వేమనుకోవద్దు, అంటే మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం యాక్చువల్లీ. అక్కడ కార్లో కెమెరా పెట్టాము, అక్కడ చూడండి, అక్కడ బ్లూ కలర్ కాకుండా రెడ్ కలర్ కార్ ఉందా, అక్కడ అన్నయ్య ఒకసారి చేయలేపుతుంది, అన్నయ్య క్లిప్ చేయలేవు. హాయ్ చెప్పండి. అండ్ రియల్లీ యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ గుడ్, ఫైన్, సూపర్, ఐ లైక్ ఇట్ యువర్ క్యారెక్టర్. మీరు ఇట్లనే క్యారెక్టర్ మెయింటైన్ చేయండి, మీ మీద మంచి ఒక ఒపీనియన్ ఉంటుంది. థ్యాంక్ యూ. అంతా ఫోన్లో రికార్డ్ అవుతుంది, కెమెరాలో రికార్డ్ అవుతుంది. అక్కడ ఏం చేసినా తీయాలనా? లోపలికి తీయాలి మొత్తం తీస్తే అన్నీ బయట పడతాయి. మరి ఎందుకు అంత ఫోన్లో రికార్డ్ అవుతుంది తెలుసా? కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది, అక్కడ కెమెరా పెట్టి పడేసిన. ఎందుకు ఇట్లాంటి ఫాల్తు పనులు చేస్తాం? ఆగు ఎందుకట్లే ఆగు చూసిరుగా వ్యూవర్స్, చూసిరుగా తన పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇది చేసింది, తర్వాత మన పర్ఫార్మెన్స్ చూపెట్టాకలా పసక్ అయిపోయింది. ఇట్లా ఉంటారు కొందరు, ఆచితూచి సమాజంలో బతకాలి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళతో మంచిగా ఉండాలి, మంచి వాళ్ళతో మంచిగా ఉండాలి. చెడ్డ వాళ్ళతో ఎట్లా మంచిగా ఉండాలంటే వాళ్ళని అక్కడ పెట్టేసి మనం మంచిగా ఉండాలి, మంచి వాళ్ళతో వాళ్ళని కలుపుకొని మనం మంచిగా ఉండాలి. అదే పెద్దలు అంటారన్నమాట, 10 రూపాయలు ఇచ్చినా సరే మంచితో స్నేహం చేయాలి, 10 రూపాయలు ఓడగొట్టుకున్నా సరే చెడ్డంతో దూరం ఉండాలి. అది అందరం ఫాలో అవుదాం. తెలిసిగా మన వీడియోని ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పటా కొట్టేసి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.